అదే అబ్బాయిని రోజు చదువుకోని చెప్పినా కానీ వాడు చదవడు, చెప్పింది వినాడు. అదే ఇప్పుడున్న పరిస్థితిలో అమ్మాయిలు బాగా వింటున్నారు, చదువుకుంటున్నారు, ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. అది ప్రాక్టికల్గా ఇప్పుడున్న సమాజంలో జరిగే విషయం కూడా. అందుకని మీరందరూ చక్కగా ఇంకా చదువుకునే ఏజ్లోనే హై స్కూల్లోనే ఉన్నారు. ఏ టీచర్స్ అయితే మీకు చక్కగా చెప్తారో ఆ టీచర్, మీకు నచ్చిన టీచర్తోని ఇంకా ఓపెన్ హార్ట్, అంటే మీకు అర్థం కాని విషయాలు కానీ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కానీ లేకపోతే ఇంకా గైడ్ చేయాలనుకుంటే కూడా ఫ్యూచర్ ఉండేటట్టు చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను చదువుకునేటప్పుడు ఒక డౌట్ లేసి ఒక స్టూడెంట్ డౌట్ అడగాలంటే టీచర్ని చాలా భయం ఉండేది. ఇప్పుడు అది పోయింది. అసలు ఆ భయం అనేది, ఫియర్ అనేదే లేదు. ఇంత చిన్న చిన్న గర్ల్స్ ఇక్కడికి వచ్చి మంచిగా పాటలు పాడటము, డ్యాన్స్ చేయటము ఇవన్నీ చేస్తున్నారు. ఎంత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అంటే ఒక 30-40 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ చాలా చేంజ్ అయింది. ఇంకా రాబోయే కాలం కూడా చేంజ్ అవుతుంది. ఒకటే మీరు చేయాల్సిన పని ఏంటంటే టీచర్స్ చెప్పిన చక్కటి చదువుని అవగాహనతో నేర్చుకొని అందరికీ 100% దట్ ఈస్ గ్రేడ్స్ అంటున్నారు. ఇప్పుడు అందరికీ ఏ గ్రేడ్ అనేది తెచ్చుకోగలిగితే సంతోషము. ఇంకా రెండవది ఏంటంటే ఒకప్పుడు 30-40 years బ్యాక్ కాన్వెంట్లో చదివిన పిల్లల్ని మనం గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకు తేడా ఉండేది. వాళ్ళకు మంచి ఫ్లూయెన్సీ ఉండేది ఇంగ్లీష్లో, మరి సబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఎక్స్పర్టిజం కూడా బాగుండేది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా ఆన్ పార్ విత్ ప్రైవేట్ స్కూల్ పిల్లలకు కాంపిటేటివ్ అవుతున్నారు. మరి మీరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే ఒకంత ఇంకా ప్రైవేట్ వాళ్ళకంటే బాగా రాణించగలుగుతున్నారు. ఎందుకంటే అది మన టీచర్స్ కానీ మన స్టడీ సిస్టమ్ కానీ అంతా ఆన్ పార్ విత్ కార్పొరేట్ స్టైల్లో అయిపోయింది. కాబట్టి మీ అందరికి మంచి ఫ్యూచర్ ఉన్నది. అందరికీ గవర్నమెంట్ జాబే వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడము ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్న కాంపిటీషన్లో సాధ్యం కాదు. 90% మీ ఎఫిషియన్సీని, మీ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి ఎక్కడైనా ప్రైవేట్లో కూడా 3-4 times గవర్నమెంట్ పే కంటే ఎక్కువ ఇస్తున్నారు. అందుకని మీకు నచ్చిన ఏ ఫీల్డ్ అయితే మీకు నచ్చుతుందో ఆ ఫీల్డ్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ ఆన్వర్డ్స్ మీరు అడాప్ట్ చేసుకొని. సంతోషం ఏంటంటే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ మీలాగా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళమే. కాకపోతే ఆ రోజు ఇంత ఫెసిలిటీ లేదు. ప్లస్ ప్రైమరీ స్కూల్ వరకు కిందనే కూర్చునే వాళ్ళం. మరి ఇప్పుడు ఎంత ఇంప్రూవ్ అయిందో మీకు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మరి రాబోయే కాలం కూడా ఈ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఒకందుకు కొంతమంది ఇంకా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అందించే సేవలు కూడా తెలియదు. ఎంతసేపటికి టౌన్లో ఉన్నది ఏది మనం ప్లే స్కూల్ అని చాలా మంది మాట్లాడతారు. ఆన్ పార్ విత్ ప్లే స్కూలే గ్రామాలలో పెట్టిన మన అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ ఆయా ఉండే అంగన్వాడీ సెంటర్, అది దాన్ని కొంతమంది వినియోగించుకుంటారు. అదే ఇప్పుడు ఒక ఎంప్లాయీ టౌన్లో ఉండే వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయీస్, అదే పల్లెటూరులో కూలీ కానీ వ్యవసాయం చేసుకునే పిల్లలు కొంతమందిని ఇంటి దగ్గర ఉండే ఎల్డర్స్ పేరెంట్స్ దగ్గర వదిలిపెట్టిపోతారు. కానీ ఈ స్కూల్ని వాడుకోవాలని వాళ్ళకు అవగాహన తీసుకొచ్చి ఆ పిల్లల్ని అంగన్వాడీ సెంటర్లో జాగ్రత్తగా పెంచి మనము ఆ ఎల్కేజీ యూకేజీ వరకు మనం ఈ అంగన్వాడీ సెంటర్లు నేర్పించి మెయిన్ స్కీమ్లోకి వదిలితే బాగా ఉంటుంది. కాబట్టి దానికి అంగన్వాడీ టీచర్స్ కూడా బాగానే చేస్తున్నారు, ఇంకా చేయాలి. ప్రతి వాళ్ళ ఏరియాలో ఉండే ప్రతి పాప కానీ బాబు కానీ ఆయా కానీ టీచర్ కానీ నచ్చజెప్పి తీసుకురావాలి. తీసుకొచ్చి వాళ్ళకి మంచి ఫీడింగ్ ఇవ్వాలి, మంచి హ్యాబిట్స్ నేర్పిస్తే చాలు, పెద్ద అక్షరాలు రావాల్సిన అవసరం లేదు. మరి ఇంకా ముందుకు పోతారని, ఇదే విధంగా ఇంకా రాబోయే కాలంలో కూడా మంచి ప్రోగ్రామ్ చేస్తారని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున
కృతజ్ఞత తెలుస్తూ ముగిస్తున్నాం.